ఎన్నిక లేని మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అవునయ్యా, సమూయేలుతో మాట్లాడిన దేవుడు నాయన తండ్రి. ప్రభువా, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు అని మేము చెప్పేవారిగా మమ్మల్ని చెయ్యండి అయ్యా. మీరు మాకు బోధించండి నాయన, మేము నేర్చుకోవాలనుకుంటున్నాము. మీరు మాకు ఉపదేశించండి అయ్యా. మీ యొక్క మెల్లనైన స్వరాన్ని మేము వినాలనుకుంటున్నామయ్యా. మీరు మాకు ఆదేశించండి నాయన తండ్రి. మీరు మాకు ఆదేశించిన ప్రతి మాటను మేము నెరవేర్చాలి అని అనుకుంటూ ఉన్నామయ్యా. మీ స్వరూపంలోనికి నాయన తండ్రి, మీ రూపంలోనికి, మీ పోలికలోనికి మమ్మల్ని అందరినీ మీరు మార్చమని వేడుకుంటున్నాను. వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి నాయన. నన్ను మీ సిలుచాట్ను మరుగుపరిచి కేవలము మీ నోటి బురుగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశము నిన్ను విడిచిపెట్టని దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. Our God is a God who doesn't leave us. అలా నడి సముద్రములో విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోయే దేవుడు మన దేవుడు కాదు అన్న సత్యాన్ని మనందరము ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోవాల్సిన వారమై ఉన్నాము. అనేక సంవత్సరాల క్రితం జరిగింది ఒక సంఘటన. ఈ వ్యక్తి ఒక ఫేమస్ స్కాటిష్ మెడికల్ డాక్టర్, పేరు ప్రఖ్యాతలు గణించిన ఒక వైద్యుడు, స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి. అయితే ఇతను వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు తరచుగా పేషెంట్స్ నొప్పితో బాధపడుతూ ఉంటే, నొప్పి తట్టుకోలేకుండా ఏడుస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే ఇతను కూడా ఏడుస్తూ ఉండేవాడు, కన్నీరు కారుస్తూ ఉండేవాడు. అటువంటి సమయంలో అతని ఫ్రెండ్స్ చెప్పారు, నీవు అసలుకి వైద్యునిగా పనికిరావు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉన్నావు, యు ఆర్ వెరీ సెన్సిటివ్, చిన్నదానికే ఏడ్చేస్తూ ఉన్నావే, నువ్వు అసలు వైద్యునిగా ఉండడానికి పనికిరావు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, ఎనస్థీషియా ఇంకా కనుక్కోలేదు, మత్తు మందు ఇంకా కనుక్కోలేదు. సో హాస్పిటల్స్ లో బలమైన వ్యక్తులను పెట్టుకునేవాళ్ళు. ఈ బలమైన వ్యక్తులు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక పేషెంట్ కి సర్జరీ చేసేటప్పుడు ఆ యొక్క పేషెంట్ ని వీళ్ళు చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకునేవాళ్ళు, కదలకుండా. అటువంటి సమయంలో డాక్టర్ గారు వచ్చి ఆ యొక్క పేషెంట్ స్పృహలో ఉండగానే సర్జరీ చేసేవాళ్ళు. భయంకరమైన నొప్పితో ఆ యొక్క వ్యక్తి కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే ఈ యొక్క డాక్టర్, ఈ స్కాటిష్ ఫేమస్ డాక్టర్ ఏడుస్తూ ఉండేవాడు తన యొక్క రూమ్కి వచ్చి. ఎందుకంటే గుండె పగిలిపోతున్న పరిస్థితి, తట్టుకోలేకపోయేవాడు ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు. అయితే ఒకానొక దినాన ఏం చేశాడంటే, తన యొక్క డైలీ పోర్షన్ చదువుతూ ఉన్నప్పుడు క్రైస్తవ విశ్వాసి, భక్తి కలిగిన విశ్వాసి ఒక వ్యక్తి ఆదికాండము 2వ అధ్యాయం చదువుతున్న సమయంలో ఒక భాగానికి వచ్చేసరికి దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆదాము యొక్క పక్కటెముకలో నుండి ఒక ఎముకను బయటకు తీశాడు. ఆ యొక్క స్థలాన్ని మాంసముతో పూడ్చివేశారు. అరే, చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఆదాముకి ఈ విషయాలన్నీ తెలిసాయా? తెలియలేదే. అంటే ఆదాముకు తెలియకుండానే జరిగింది ఈ యొక్క ప్రక్రియ. ఏ ప్రక్రియ? ఆదాముకు గాయము చేసిన, ఎముకను బయటకు తీసిన, మాంసముతో ఆ యొక్క ప్రదేశాన్ని కప్పివేసిన ఆదాముకు తెలియకుండానే జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? దేవా, ఆ మర్మం ఏంటో నాకు బయలుపరచు, ఐ వాంట్ టు నో, నాకు తెలుసుకోవాలనుంది అని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, మొరపెట్టాడు. దేవుడు ఈ వ్యక్తి యొక్క మనోనేత్రాలు తెరిచారు. దేవుడు ఈ వ్యక్తికి జ్ఞానం అనుగ్రహించారు. ఫలితంగా 1847వ సంవత్సరము నవంబర్ మంత్ లో ఇతను క్లోరోఫామ్ ని కనుక్కున్నాడు, ఎనస్థీషియా మత్తు మందును కనుక్కున్నాడు. ఇది ఒక గొప్ప సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థించి కనిపెట్టి పొందుకున్న మందు ఈ యొక్క ఎనస్థీషియా లేక క్లోరోఫామ్ లేక ఈ యొక్క మత్తు మందు అని మనం చెప్పచ్చు. అయితే ఒకనొక దినాన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ లో ఈ యొక్క జేమ్స్ సిమ్సన్, ఈ వ్యక్తి పేరు జేమ్స్ సిమ్సన్, ఈ క్లోరోఫామ్ కనుక్కున్న వ్యక్తి పేరు జేమ్స్ సిమ్సన్. ఈ జేమ్స్ సిమ్సన్ ఒక లెక్చర్ ఇస్తూ ఉండగా, ఒక ప్రసంగం చేస్తూ ఉండగా ఒక స్టూడెంట్ ఇలా అడిగాడు, సార్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యు హావ్ డిస్కవర్డ్, లేక వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ డిస్కవరీ ఇన్ యువర్ లైఫ్ టైం? నీ జీవితంలో నీవు చేసిన అత్యంత విలువైన ఆవిష్కరణ
అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ అనుకున్నారు క్లోరోఫామ్ అని చెప్తాడేమో, లేక ఈ యొక్క వైద్య రంగంలో అతను ఏవేవైతే కనుక్కున్నాడో, ఏవేవైతే డిస్కవర్ చేశాడో ఆ అంశాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చెప్తాడేమో అని వాళ్ళు చాలా ఆసక్తితో చూస్తూ ఉన్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా జేమ్స్ సింప్సన్ యొక్క సమాధానం ఉంది. ఏమని చెప్పాడు అంటే, మై గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ మై లైఫ్ టైమ్ ఇస్ దిస్, I discovered that I am a sinner and Jesus is my savior. నా యొక్క జీవితంలో నేను కనుక్కున్న అత్యంత విలువైన ప్రాముఖ్యమైన ఆవిష్కరణ ఏది అంటే, నేను పాపిని అని తెలుసుకున్నాను, అలాగే యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకున్నాను. ఒక విధంగా చెప్పాలి అంటే, నేను పాపినని తెలుసుకున్నాను, నా ఈ యొక్క పాపము నుండి నన్ను విడిపించే రక్షకుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నాను అని నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా ఈ యొక్క సత్యాన్ని ప్రజలందరి ఎదుట ప్రకటించిన జేమ్స్ సింప్సన్ మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క నామాన్ని ఘనపరిచాడు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తే, గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప విషయాన్ని ఇన్వెంట్ చేయగలిగాడు, డిస్కవర్ చేయగలిగాడు. కానీ తన జీవితంలో ప్రాముఖ్యమైనదంటూ ఏదన్నా ఉంది అంటే అది దిస్ ఇస్ నాట్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ. యేసు ప్రభువును తెలుసుకోవడమే గ్రేటెస్ట్ డిస్కవరీ. నా స్థితి తెలుసుకోవడమే గ్రేటెస్ట్ డిస్కవరీ. నేను పాపినని గ్రహించడమే నా జీవితంలో గొప్ప ఆవిష్కరణ అని గుర్తించాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. జేమ్స్ సింప్సన్ తన యొక్క స్థితిని ఎలాగైతే గ్రహించాడో, ఈ వ్యక్తి కూడా తాను మోసగాడని గ్రహించాడు, గుర్తించాడు, తన యొక్క స్థితిని దేవునికి తెలియజేశాడు. దేవునితో పెనుగులాడిన వ్యక్తి ఎవరండి? ఆ యొక్క వ్యక్తి మనందరికీ తెలుసు. ఆ వ్యక్తి యాకోబు. జీవితంలో దేవునితో పెనుగులాడే సమయానికి అన్ని కలిగి ఉన్నాడు. భార్య, బిడ్డలు, విస్తారమైన సంపద అన్నీ కలిగి ఉన్నప్పటికీ దేవునిని ఏమని ప్రార్థించాడో ఒకసారి చూద్దామా? ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఓకే, ఏమని అడుగుతున్నాడంటే తెల్లవారుచున్నది గనుక అంటే రాత్రి నుండి పోరాడుతూనే ఉన్నాడు. ఎప్పటి వరకు పోరాడుతూ ఉన్నాడు? తెల్లవారే వరకు పోరాడుతూ ఉన్నాడు. దేని కొరకు పోరాడుతూ ఉన్నాడు? దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు పోరాడుతున్న యాకోబు మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే తనకు అర్థమైన విషయం ఏంటి అంటే, తన స్థితి తనకు అర్థమైంది. అప్పటి వరకు తన జ్ఞానము మీద తను ఆధారపడ్డాడు, తన తెలివితేటల మీద ఆధారపడుతూ మోసము చేశాడు అని గ్రహించాడు. సో తను కలిగి ఉన్న విస్తారమైన సంపద అది నిజమైన ఆశీర్వాదము కాదు, దేవుని యొక్క ఆశీర్వాదము నాకు కావాలి అని పోరాడిన వ్యక్తి యాకోబు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే యాకోబు యొక్క జీవితాన్ని కనుక మనం చూసినప్పుడు, యాకోబు యొక్క తండ్రి పేరు ఏంటండి? ఇస్సాకు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఏం చేస్తాడంటే, తన యొక్క పెద్ద కుమారుడైన ఏసావును పిలిచి, అయ్యా నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసము తీసుకొనిరా, ఈ యొక్క ముసలితనమునందు నాకు ఇష్టమైన రుచికరమైన భోజనాన్ని సిద్ధపరిచి నా దగ్గరకు తీసుకొనిరా, అది తిన్న తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. అయితే ఎప్పుడైతే ఇస్సాకు ఏశావుకు ఈ యొక్క విషయాలు చెప్తూ ఉన్నాడో, పక్క నుంచి ఎవరు విన్నారండి ఈ మాటలు? భార్య అయిన రెబ్కా వినింది. వెంటనే ఏం చేసింది? యాకోబును పిలిచి, ఈలోపు ఏసావు వెళ్ళిపోయాడు అడవికి, యాకోబును పిలిచి చెప్తుంది, మీ నాన్న ఇలా ఇలా అని చెప్పాడు అని. వెంటనే మందలో ఉన్న 2 మేక పిల్లలను తీసుకొనిరా అని చెప్తుంది. తీసుకొచ్చాడు. చక్కని రుచికరమైన వంట పదార్థాలను ప్రిపేర్ చేసింది. యాకోబు యొక్క వేషాన్ని, వస్త్రాన్ని అంతటినీ మార్చేసింది. మొత్తం డ్రెస్అప్ అంతా చేంజ్ చేసేసింది. ఏసావు లాగా మార్చేసింది. యాకోబు దాన్ని తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. యాకోబును ఆశీర్వదించాడు. దాని తర్వాత కొద్దిసేపటికి ఎవరు వచ్చారండి? ఏసావు వచ్చాడు అడవి నుంచి. మొత్తం పరిస్థితి మొత్తం అర్థమైపోయింది. అక్కడ జరుగుతుందంతా అర్థమైపోయింది. భయంకరమైన కోపం వచ్చేసింది. ఎలాగన్నా నేను చంపాలి అని అనుకున్నాడు.
అప్పుడు ఏసావు పలుకుతున్న మాట ఏంటో ఒకసారి చూద్దామా యాకోబుల గురించి. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనము. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి. ఓకే, ఎన్నిసార్లు మోసం చేశాడంట? 2 సార్లు. మొదటిసారి ఎప్పుడు మోసం చేశాడంట? జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. రెండవసారి తండ్రి దగ్గర నుంచి రావాల్సిన దీవెనను కూడా తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పరిస్థితి జరుగుతున్న సమయానికి యాకోబు వృద్ధుడైన తండ్రిని మోసం చేశాడు. అన్నలాగా వేషం వేసుకొని వెళ్ళాడు, వస్త్రం మార్చుకొని వెళ్ళాడు. సో ఎవరిని మోసం చేశాడు? వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని మోసం చేశాడు. అలాగే తన అన్న అయిన ఎవరిని మోసం చేశాడంటే ఏసావును మోసం చేశాడు. ఎన్నిసార్లు మోసం చేశాడు? 2 సార్లు మోసం చేసినట్లు చూస్తూ ఉన్నాము. సో ఫలితంగా ఏం జరిగింది? ఏసావు పగబట్టాడు. ఎలాగన్నా చంపాలి అనుకుంటాడు. ఈ విషయం అర్థమైపోయి అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటాడు. ఎందుకు పారిపోవలసిన పరిస్థితి? అతను చేసిన మోసము, అతని యొక్క పాపము, అతను చేసిన తప్పు అతన్ని పారిపోయేటట్లు చేస్తూ ఉంది. మన జీవితాలలో మనము చేసే పాపము, మనము చేసే తప్పు, మనము చేసే పొరపాట్లు మనల్ని పారిపోయేటట్లు చేస్తాయి. మనమున్న ప్రదేశం నుండి, స్థలము నుండి మనల్ని పారిపోయేటట్లు చేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. 5వ అధ్యాయము 24వ వచనము. తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. పాపములు ఎవరి వెంట వెళ్తున్నాయంట? పాపము చేసిన వారి వెంట. వారి పాపాలు దే ఆర్ ఫాలోయింగ్. మన పాపాలు కూడా అంతే, అందరి పాపాలు అంతే. నీవు చేసిన నీ యొక్క పాపం ఎక్కడొస్తుందంట? వెంట వస్తూ ఉంది. ఫలితంగా ఏం జరిగిందంటే యాకోబు యొక్క జీవితంలో ఇంటి నుంచి పారిపోయాడు. ప్రొద్దుకుంకింది అంటే చీకటి పడుతున్న సమయము. ఒక దగ్గర ఆగిపోయాడు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. చుట్టూ చూస్తే చీకటి, దారి తెలియదు. ఎప్పుడూ తల్లి దగ్గర ఇంట్లో ఉండే వ్యక్తి అలా ఉన్నటువంటి బయటకు వచ్చేసరికి ఏమీ అర్థం కాని స్థితిగతులు. ఒకసారి చూద్దామా యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉందో. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి ఏం జరిగిందంట? ప్రొద్దుగుంకినందున అంటే చీకటి ఆవరించడము మొదలైంది. ఆ రాత్రి నిలిచిపోయాడండి. ఎందుకు? ఎక్కడికి వెళ్తాడు? రాత్రి అయిపోయింది. మునుపెన్నడూ ప్రయాణించని మార్గము, ఎన్నడూ గుడారము విడిచిపెట్టి బయటకు రాని యాకోబు ఈ రోజు అతను చేసిన తప్పు అతన్ని పారిపోయేటట్లు చేస్తూ ఉంటే ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. చీకటి కమ్మిన వేళ, కారు చీకట్లు అతన్ని ఆవరించిన వేళ, దిక్కుతోచని వేళ, దారి కానరాని వేళ, పలకరించేవారు కనుమరుగైన వేళ ఏం చెయ్యాలి? ఎటు వెళ్ళాలి? ప్రయాణము అక్కడే ఆగిపోయింది. ఒకవేళ నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం కూడా ఇలాగే ఉందా? ఒంటరి వాడైపోయాడు యాకోబు. ఎవ్వరూ లేరే, ఒంటరి వాడు అయిపోయావా నీవు కూడా? అన్ని వైపుల నుండి కటిక చీకటి నిన్ను ఆవరించిందా? చీకటి కమ్మిన వేళ, పలకరించేవారు కొదువైన వేళ, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావా? చాలాసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇంటి నిండా మనుషులు ఉంటారు, మన బంధువుల సర్కిల్ కూడా చాలా పెద్దది, వర్క్ ప్లేస్ లో చాలా మంది ఉంటారు, కానీ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోలేని దుస్థితి, ఎవరితో పంచుకోలేము. అందరూ ఉన్నా, నాన్నవారు అందరున్నా, ఇంటి నిండా మనుషులున్నా, నీకు తోడుగా ఉండేవారు ఉన్నా, ఒంటరిగా ఉండే అనుభవాలు నీ జీవితంలో నీవు ఎదుర్కొంటూ ఉన్నావా? అలసిపోయాడు.
పారిపోతూ వస్తూ ఉన్నాడు. అమ్మో, అన్న వెనకాల నుంచి తరుముకుంటూ వస్తాడేమో, ఎప్పుడొచ్చి నన్ను పట్టేసుకుంటాడో, చంపుతాడో, ప్రాణ భయముతో, తప్పు చేశాడు భయముతో, ప్రాణాన్ని కాపాడుకోవాలి, దక్కించుకోవాలి, ఒంటరిగా ప్రయాణం ప్రారంభమైంది. కానీ నిలిచిపోయాడు ఒకనొక స్థలానికి వచ్చేసరికి. ఎందుకంటే చుట్టూ చీకటి ఆవరించింది, దారి కనిపించట్లేదు, అలకరించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు. ఒకవేళ నీ జీవితం ఇలా ఉన్నట్లయితే యాకోబు జీవితంలో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనము. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ పాడైన భీకర ధ్వని గల అరణ్యములో ఒక్కడే మిగిలిపోయాడు. ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు, పనుకున్నాడు. ఒక నిచ్చెన కనిపించింది. ఆకాశము నుండి భూమి మీదకు వేయబడిన ఒక నిచ్చెన. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పైగా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరూ పలకరించని పరిస్థితిలో ఉన్న యాకోబుని ఎవరు పలకరిస్తూ ఉన్నారంటే దేవుడు పలకరిస్తూ ఉన్నారు. దేవుడు దర్శిస్తూ ఉన్నారు. దేవుడు తాను ఎవరో యాకోబుకు తెలియజేస్తూ ఉన్నారు. తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. యాకోబు అడిగాడా, దేవా అసలు దేవుడు అన్నవాడు ఉంటే నాకు కనిపించు అని అడిగాడా? భయముతో దిక్కుతోచని స్థితిలో అలా పారిపోతూ ఉన్నాడు. దేవుడే దిగి వచ్చారు. ఎవరి కోసం అండి? యాకోబు కొరకు. ఆ నిచ్చెన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. నీవు నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, చీకటిలో పాపములో నలిగిపోతూ ఉన్నప్పుడు, చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని తీసుకొని రావడానికి యేసు ప్రభువే ఆయన నిచ్చెనగా మారారు. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఆయనే పరలోకానికి మార్గమై ఉన్నారు. మరి దేవుడు తెలియజేసిన విషయాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. యాకోబుకు తెలియజేసిన విషయాలు 14వ వచనం చదువుతామమ్మా. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. ఓకే, సంతానం ఎలా ఉంటుందో అంటే దీవెన అక్కడ మనకు కనబడుతూ ఉంది. 15వ వచనం చదువుతామమ్మా. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను. సో చీకటిలో ఉన్న యాకోబుకు దేవుడు ఎందుకు నిచ్చెన వేశాడు? ఎందుకు పలకరించారు? ఎందుకు తనను తాను పరిచయం చేసుకున్నారు? నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఎందుకు వాగ్దానం చేస్తూ ఉన్నారు? మళ్ళీ తిరిగి ఈ యొక్క దేశానికి నిన్ను రప్పిస్తాను, మాట నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టనని ఎందుకు చెప్తూ ఉన్నారంటే, చీకటిలో ఉన్న యాకోబును వెలుగులోనికి తీసుకొని రావాలన్నది దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము కనుక దేవుడు యాకోబును దర్శిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చదవబడిన యొక్క మాటలలో ప్రాముఖ్యంగా మనకు కనిపించే కొన్ని పదాలు ఉన్నాయి. యాకోబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు రెండు శ్రేష్టమైన అనుభవాలు, రెండు శ్రేష్టమైన ప్రదేశాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది ఈ యొక్క స్థలం. ఈ యొక్క స్థలానికి యాకోబు పెట్టిన పేరు ఏంటి అంటే బేతేలు. ఏంటండి ఆ పేరు? బేతేలు. బేతేలు అన్న మాటకు అర్థం ఏంటో ఒకసారి చూద్దామా? ఇదే 28వ అధ్యాయము 19వ వచనము. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. సో ఫుట్ నోట్ లో ఏమని రాసిందంటే బేతేల్ అంటే దేవుని మందిరము. ఇందాక చదవబడిన వచనంలో ఏమేమి ఉన్నాయి అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. అంటే దేవుడు తానెవరో పరిచయం చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత మాటలు కూడా ఒకసారి చూద్దామా? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అంటే దీవెన. అలాగే నీకు తోడై ఉండి 15వ వచనం, తోడై ఉండే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీతో చెప్పినది నెరవేర్చు వరకు అంటే వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, నిన్ను విడువనని చెప్పగా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమే దేవుడు మనకిచ్చిన వాగ్దానంగా తీసుకుందాం. యాకోబు జీవితంలో పొరపాట్లు చేశాడు. ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా
కొన్ని రాంగ్ డెసిషన్స్ చేసి, కొన్ని పొరపాట్లు చేసి, కొన్ని తప్పులు చేసి ఒకవేళ దేవుని నుంచి దూరంగా పారిపోతూ ఉన్నావా? గాడ్ వాంట్స్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, గాడ్ వాంట్స్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోనికి దేవుడు రావాలని ఇష్టపడుతూ ఉన్నారు. యాకోబును దర్శించారు. ఎందుకంటే యాకోబు యొక్క జీవితాన్ని మార్చాలనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడో పారిపోతున్న చీకటిలో ఉన్న ఎడారిలో అరణ్యంలో ఉన్న యాకోబును దేవుడు దర్శించారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో గాడ్ వాంట్స్ టు ఎంటర్ ఇంటు యువర్ లైఫ్. నీ జీవితంలోనికి, నీ ప్రతి పరిస్థితిలోనికి దేవుడు రావాలనుకుంటూ ఉన్నారు. ఎందుకు రావాలనుకుంటూ ఉన్నారు ఆ తర్వాత మనం చూద్దాం. ఓకేనా? సో మనం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే, ఈ బేతేలు అన్న అనుభవం ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. మనకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడై ఉండే దేవుడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన మనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అన్న సత్యాన్ని నీవు నేను గ్రహించాలి, గుర్తుంచుకోవాలి. సో మొట్టమొదటి మాట ఏంటి అంటే, గాడ్ వాంట్స్ టు స్టెప్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోనికి దేవుడు అడుగు పెట్టాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. సో యాకోబు జీవితంలో ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే, ఎందుకు దర్శించారు అంటే, గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ లైఫ్. యాకోబు యొక్క జీవితాన్ని రెండవదిగా దేవుడు మార్చాలి అని అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు యాకోబును దర్శించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? మామ దగ్గరకు వెళ్ళాడు. ఎవరి దగ్గరకు వెళ్ళాడు? లాబాను దగ్గరకు వెళ్ళాడు. ఇతను మోసగాడైతే యాకోబు యొక్క మామ మోసగాడకే మోసగాడు. యాకోబు ఏం చేశాడు? మోసము అనే విత్తనాన్ని విత్తాడు. ఏమి విత్తాడో అదే పంటను కోసాడు. ఎవరి చేత మోసగించబడ్డాడు? మామ చేత మోసగించబడ్డాడు. బట్ గాడ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ లైఫ్. ఒకటి, యాకోబు యొక్క జీవితంలోనికి దేవుడు అడుగు పెట్టాలనుకున్నారు కాబట్టి దర్శించారు. రెండవది, గాడ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ లైఫ్. తన జీవితాన్ని మార్చాలి అని దేవుడు అనుకున్నారు. మోసగాడైనా, తప్పు చేసిన వ్యక్తి అయినా యాకోబును విడిచిపెట్టలేదే. ఈ ఉదయకాల సమయంలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ పట్ల శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడు ఆయన. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, ఇలాంటి వ్యక్తిని దేవుడు ఇలా ఆశీర్వదిస్తున్నానని చెప్తున్నారేంటి? అవును, మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదించాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కానీ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, అరే నువ్వు అప్పుడు అలా చేసావే, ఇలా చేసావే, ఆ తప్పు చేసావే, వాళ్ళని ఇలాగన్నావే, ఇలా కష్టపెట్టావే, ఇలా మోసం చేసావే, ఇలా బాధ పెట్టావే అని పదే 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 జరిగిపోయిన తప్పులను, పొరపాట్లను, రాంగ్ డెసిషన్స్ ను, మిస్టేక్స్ ను గుర్తు చేస్తూ ఉంటాడు. నీవు నేను చేయవలసింది ఏంటి అంటే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒకవేళ నీ పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వ్యక్తివైతే ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు? పవిత్రులనుగా చేసే దేవుడు అన్న సత్యాన్ని హృదయపు పలక మీద రాసుకోవాలి. ఓ అపవాది, నాకు గుర్తు చేస్తున్నావే, పదే పదే నేను తప్పు చేశాను, పదే పదే నేను పాపం చేశానని గుర్తు చేస్తున్నావే, నా పాపాలు దేవుని దగ్గర నేను ఒప్పుకున్నాను, నా పాపాలు, నా దోషాలు నా దేవుడు క్షమించాడు, నన్ను పవిత్రునిగా చేశాడు. ఇంకా దేవుడు ఏం చేశాడో చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసి కొననని ఎవరు చెప్తున్నారు? ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మన పాపములను, మనం ఏ పాపాలైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నామో, విడిచిపెట్టేశామో, వాటిని ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని దేవుడు. అలాగే మీకా గ్రంథము
7వ అధ్యాయము మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. మన పాపముల ఆయన మరలా, అవునమ్మా, 7th chapter 19th verse. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. మన పాపాలు అపవాది మనకు గుర్తు తెచ్చిన ప్రతిసారి మనము చెప్పాల్సిన మాట ఏంటంటే, నా పాపాలు దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను పవిత్రునిగా మార్చబడ్డాను. అంత మాత్రమే కాదు కానీ మన పాపములు దేవుడు ఎన్నటికి జ్ఞాపకం చేసుకోడంట. మన ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, పదే పదే ఎత్తి పొడుస్తూ ఉంటారు. అట్లా చేశావు, ఇట్లా చేశావు, ఇట్లా చేశావు, అట్లా చేశావని గాయాలు చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకొనని దేవుడు. ఎప్పుడు? నీవు క్షమాపణ అడిగిన తర్వాత. క్షమించకపోతే కాదండి. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అలాగే మన పాపాలను ఎక్కడేసేసాడంట ఆయన? సముద్రపు అగాధములలో పడవేసిన దేవుడు. సో మొట్టమొదటిగా యాకోబు యొక్క జీవితములోనికి అడుగు పెట్టిన దేవుడు. గాడ్ వాంటెడ్ టు స్టెప్ ఇంటూ హిస్ లైఫ్. ఉదయకాల సమయంలో గాడ్ వాంట్స్ టు స్టెప్ ఇంటూ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి దేవుడు అడుగు పెట్టాలనుకుంటున్నాడు. ఎంతగా పాడైపోయినా, ఎంతగా పనికిమాలిన స్థితిలో ఉన్నా, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, యాకోబును విడిచిపెట్టని దేవుడు, యాకోబును చూసిన దేవుడు, యాకోబుకు తను తాను పరిచయం చేసుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. He doesn't want to leave you where you are. ఎక్కడున్నావో అక్కడే నిన్ను విడిచిపెట్టాలనేది దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము కాదు. దేవుడే కనుక విడిచిపెట్టేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామండి? అదే పాపములో ఉండి 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 పాపపు భూమిలో కూరుకుపోయి ఎలా వెళ్ళిపోతాము? నరకానికి వెళ్ళిపోతాము, ప్రేతల భూమిలోకి వెళ్ళిపోతాము. కానీ అక్కడ నుండి మనల్ని బయటకు తీసుకొని రావాలన్నది దేవుని యొక్క చిత్తము. God wants to transform your life. నీ జీవితాన్ని మార్చాలి అని, నీ బ్రతుకును మార్చాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న రెండవ సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి. అనేక సంవత్సరాల క్రితం జరిగింది ఒక సంఘటన. ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రెస్బిటేరియన్ మిషనరీస్ కొందరు మన యొక్క ఇండియా దేశానికి రావడం జరిగింది. గారో అనే ట్రైబల్ పీపుల్ దగ్గర వాళ్ళు సువార్తను అందిస్తూ ఉన్నారు. ఈ గారో అనే ట్రైబల్ పీపుల్ ఎలాంటి వాళ్ళంటే హెడ్ హంటర్స్. అంటే మెడలు తెగనరికి ఆ పుర్రలు ఉంటాయి కదండి, వాళ్ళ ఇంట్లో అలా హ్యాంగ్ చేసుకుంటారు అనమాట. ఎంత ఎక్కువ పుర్రలు ఉంటే అంత గొప్ప వాళ్ళని అర్థము. అంటే నరమాంస భక్షకులు, మనుషుల్ని ఉన్న పలానా చంపేసి వాళ్ళ పుర్రెలు అలా వేలాడ తీసుకునే వాళ్ళు ఈ గారో అనే ట్రైబల్ పీపుల్. అయితే ఈ మిషనరీస్ ఇంగ్లాండ్ దేశం నుండి ఇండియాకు వచ్చారు, సువార్తను అందించారు ఈ యొక్క ట్రైబల్ పీపుల్కి. ఆ ట్రైబల్ పీపుల్లో ఒకే ఒక కుటుంబము రక్షింపబడింది. ఈ యొక్క ట్రైబల్ లీడర్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందింది. భయంకరమైన కోపము, ఆవేశము, ఉక్రోషంతో ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఆ ఊరి సెంటర్లో నిలబెట్టాడు. ఆ ఊరి ప్రజలందరూ వచ్చేసారు. ఆ మధ్యలో నిలబెట్టి ఆ యొక్క ఇంటి యజమానికి చెప్పాడు, యేసు ప్రభువును విడిచిపెడతావా లేక నీ యొక్క ఇల్లు తగలబెట్టేస్తాము అంటే, సార్ కావాలంటే తగలబెట్టేయండి అని అన్నాడు. వెంటనే ఇల్లు తగలబెట్టేశారు. ఇతను అక్కడ నిలబడి I have decided to follow Jesus అన్న మాటలు పలికాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి యొక్క ఇద్దరు కుమారులను తీసుకొచ్చి, నీ కుమారులను మేము చంపేస్తాము, కనీసం ఇప్పుడైనా యేసు ప్రభువును విడిచిపెట్టు అంటే ఈ వ్యక్తి చెప్తాడు, నేను యేసు ప్రభువును విడిచిపెట్టను అంటాడు. వెంటనే ఆ ఇద్దరు కుమారులను ఏం చేస్తారంటే బాణాలతో వాళ్ళను షూట్ చేసేస్తారు. అప్పుడు అతను పలికిన మాటలు ఏంటంటే, I have decided to follow Jesus, no turning back. ఇంకా నేను వెనుతిరగను, ఒక్కసారి తీర్మానం చేసుకున్నాను యేసు ప్రభువునే వెంబడిస్తానని, నేను వెనుతిరగను. ఆ తర్వాత నీ భార్యను కూడా చంపేస్తాము అన్నారు. ఆయన కామ్గున్నాడు. ఎందుకంటే అతను తీసుకున్న తీర్మానం ఏంటి? ఏది ఏమైనా నో టర్నింగ్ బ్యాక్, వెనుతిరగను, యేసునే వెంబడిస్తాను. భార్యను కూడా చంపేశారు. అప్పుడు ఈ మాటలు పలికారు,
దో నన్ గో విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. నాతో ఎవరు వచ్చినా రాకపోయినా నేను యేసునే వెంబడిస్తాను. ఇంకా లాస్ట్ గా నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాము. డినై జీసస్ అండ్ యు విల్ లివ్. యేసు దేవుడు కాదు అని చెప్పు, యేసును విడిచిపెట్టు, నిన్ను బ్రతుకనిస్తాము అని చెప్తే, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. సిలువ నా ముందుంది, లోకము నా వెనకాలంది, బట్ ఐ విల్ ఫాలో జీసస్. ఎవరు ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, భార్య బిడ్డలు ఉన్నా లేకపోయినా, నా ఇంటిని తగలబెట్టేసినా ఐ విల్ ఫాలో జీసస్ అన్న మాటలు పలికాడు. ఉన్న పలానా అక్కడ అతన్ని చంపేయడం జరిగింది. అంటే వెలుగులో చీకటిలో నుండి వెలుగులోనికి ఎందుకు దేవుడు తీసుకొచ్చారండి ఆ యొక్క వ్యక్తిని? ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురము చేస్తూ అతను మరణించాడు. అతను మరణించిన రోజు జరిగిన గొప్ప కార్యం ఏంటి అంటే, ఆ గారోన్ అనే ట్రైబల్ పీపుల్ మొత్తం ఊరంతా రక్షించబడింది. అంటే ఒక వ్యక్తి యొక్క మరణము గొప్ప ఉజ్జీవానికి కారణమైంది. ఆ తరువాత ఈ వ్యక్తి పలికిన మాటలన్నిటినీ సమకూర్చి దానికి రాగాన్ని జతపరిచి దాని ఒక పాటగా చేయడం జరిగింది. ఆ పాటే ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఎందుకు దేవుడు యాకోబును పిలుచుకున్నారు, ఎందుకు ఎన్నిక చేసుకున్నారంటే, చీకటిలో ఉన్న యాకోబును వెలుగులోనికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆయనను ప్రచురము చేయు నిమిత్తము. ఈ వ్యక్తి కూడా చేసింది అదే కదండి. చీకటిలో నుండి దేవుడు అతన్ని వెలుగులోనికి తీసుకొచ్చారు కనుక యేసు ప్రభువును ఆ ప్రజల మధ్య ప్రచురము చేశాడు, ఒప్పుకున్నాడు, ధైర్యంగా చెప్పాడు. ఫలితంగా ఆ ఊరంతా రక్షింపబడింది. ఒక మాటను చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో మనల్ని ఎందుకు దేవుడు పిలుచుకున్నారు? ఎందుకు చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చారు? ఆయన గుణాతిశయాలను, యేసుక్రీస్తును మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి, ప్రకటించాలి, ప్రకటించే వారుగా ఉండాలి. బట్ వేర్ డు వి స్టాండ్ టుడే? ఎక్కడున్నామండి ఈరోజు మనము? ప్రచురించే వారుగా ఉన్నామా? ప్రకటించే వారుగా ఉన్నామా? సరే, ప్రచురించడము ప్రకటించడం పక్కన పెట్టేయండి. మన నోటితో మనం ఒకవేళ చేయకపోయినా మన జీవితాలు, మన ప్రవర్తన, మన మాట తీరు, మనము నడిచే విధానము, మనము కూర్చొనే స్థలాలు దేవుణ్ణి చుట్టూ ఉన్న వారికి చూపించేవిగా ఉన్నాయా? చాలాసార్లు మనం చెప్పే మాటల కన్నా యాక్షన్స్ ఎక్కువ చూపిస్తాయి కదండి. దే స్పీక్ మోర్ దాన్ వర్డ్స్. నీవు చెప్పే 1-2 మాటల కన్నా నీ యొక్క జీవితమే యేసుక్రీస్తును ప్రకటించేదిగా ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, సొసైటీలో ఉన్నా, వర్క్ ప్లేస్ లో ఉన్నా, ఎందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నారు, ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నారు, ఎందుకు నిన్ను ప్రత్యేకించుకున్నారు అంటే, యేసును నీవు ప్రకటించాలి, యేసును నీవు ప్రచురించాలి. కనుక యాకోబు యొక్క జీవితంలో 2 అనుభవాలని చెప్పాను. మొట్టమొదటిది బేతేలులో అనుభవము. బేతేలు అన్న మాటకు అర్థం ఏంటండి? దేవుని మందిరము. బేతేలులో ఏం జరిగిందో మనం చూసాం. అది 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 2వ అనుభవం వచ్చి పెనూయేలు అనుభవము. అది 32వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఈ 28వ అధ్యాయానికి 32వ అధ్యాయానికి మధ్య జరిగిన విషయాలు ఏంటి అంటే, మోసం చేశాడని చెప్పాను కదా. ఇంటి దగ్గర తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మరి మామ ఎన్నిసార్లు జీతం మార్చాడో ఒకసారి చూద్దాము. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనము. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. 10 మార్లు నా జీతము మార్చెను. సో ఎవరు మోసం చేశారు? లాబాను మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? యాకోబును మోసం చేశాడు. ఎన్నిసార్లు జీతం మార్చాడు? 10 సార్లు జీతము మార్చాడు. సో ఆ తర్వాత జరిగిన విషయాలు కనుక మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఆశీర్వదించారు యాకోబును. తిరిగి తన యొక్క ఇంటికి వెళ్ళాలనుకున్నాడు.
అప్పుడు అతనికి వచ్చిన వార్త ఏంటి అంటే అతని యొక్క అన్న అయిన ఏషావు 400 మందితో బయలుదేరి వస్తున్నాడు. ఇంక ఇమాజిన్ చేసుకోండి అతని థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. అమ్మో, చేయకూడని మోసం చేశాను, భయంకరమైన మోసం చేసి పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు అన్న వస్తున్నాడంటే ఎంతమందిని తీసుకొస్తున్నాడు? 400 మందిని తీసుకొస్తున్నాడంటే నన్ను చంపడానికే కదా వచ్చేది అని భయముతో మిక్కిలి భయపడి ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్న ఆస్తినంతటిని, తాను కలిగి ఉన్న వాటిని అన్నిటినీ 2 గుంపులుగా చేశాడు. మొదటి గుంపును ముందుంచాడు, వాటిని అన్నకు బహుమానాలుగా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. కనీసం ఆ బహుమానాలు చూసన్నా నా అన్న యొక్క కోపము చల్లారుతుందేమో అనుకున్నాడు. 2వ గుంపులో తన భార్య బిడ్డలను ఉంచాడు. వీళ్ళందరినీ యొబ్బోకు అనే రేవు దాటించేశాడు, ఏరు దాటించాడు, తన కలిగినంతా దాటించేశాడు. ఒక్కడే ఇక్కడ మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. మొదటి అనుభవం ఇందాక చెప్పాను కదండి, బేతేలు దగ్గర కూడా ఒక్కడే ఉన్నాడు. ఈ 2వ మారు కూడా కలిగినంతా పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఒకసారి కొన్ని మాటలు చూద్దామా అతని యొక్క స్థితిని మనకు తెలియజేసేది. ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనము. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఓకే, మిక్కిలి భయపడ్డాడు. అలాగే ఇదే అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అంటే మిక్కిలి భయపడిన వేళ, ప్రాణ భయము వెంటాడుతున్న వేళ, ఒక్కడుగా మిగిలిపోయిన వేళ. ఎవరు ఒక్కడుగా మిగిలిపోయాడండి ఇక్కడ? యాకోబు ఒక్కడుగా మిగిలిపోయాడు. యాకోబు జీవితంలో ఈ యొక్క ఒంటరితనాన్ని దేవుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. యాకోబు దేవునితో సమయం గడిపేటట్లు చేశారు, దేవుని మీద ఆధారపడేటట్లు చేశారు. ఈ యొక్క ఒంటరితనములో దేవుడు యాకోబు యొక్క జీవితాన్ని ఎలా మార్చారు అంటే, నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్తాడు? యాకోబు. యాకోబు అంటే ఏంటంటే మోసగాడు. యాకోబు అనే వ్యక్తిని దేవుడు ఎలా మార్చారు? ఈ పెనూయేలు దగ్గర ఇశ్రాయేలుగా మార్చారు. అతని పేరు మారింది, అతని బ్రతుకు మారింది, అతని స్వభావం మారింది, అతని యొక్క జీవితము మారింది. There was a huge transformation in his life. ఏమని అడిగాడంటే దేవుని ఒక్కసారి చూద్దామా? ఆల్రెడీ ఇందాక చదువుకున్న వచనమే 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని పోనీయనను. అంటే అప్పటికి విస్తారమైన సంపద ఉంది, కానీ దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు తన యొక్క జీవితంలో. ఈ పెనూయేలు అనే అనుభవం తర్వాత దేవుడు యాకోబును తొడ మీద అక్కడ కొట్టడం జరిగింది. కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. అతని యొక్క నడక మారింది, అతని యొక్క ప్రార్థన మారింది, అతని యొక్క మాట తీరు మారింది, అతని యొక్క గురి మారింది, అతని యొక్క గమ్యము మారింది. పాత జీవితము క్రొత్త జీవితముగా మార్చబడింది, పాత స్వభావము క్రొత్త స్వభావముగా మార్చబడింది, పాత పేరు తొలగించబడింది, క్రొత్త పేరు అతనికి ఇవ్వబడింది. ఇదండి పెనూయేలు అనుభవము. పెనూయేలు అన్న మాటకు అర్థం ఏంటి? దేవుని ముఖము. ఎందుకంటే ముఖాముఖిగా దేవుని చూశాడు, అక్కడ దేవునితో పోరాడాడు. దేవా, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. తెల్లవారు వరకు పోరాడాడు, కానీ ఆఖరుకు దేవుడు యాకోబునే గెలిపించాడు. మన దేవుడు మనలను గెలిపించే దేవుడు. ఓడిపోయిన స్థితిలో ఉన్న మనలను, మోసము చేస్తున్న మనలను, పారిపోతున్న మనలను దర్శించి జ్ఞాపకము తెచ్చుకొని మన జీవితాలను మార్చే దేవుడు, వాగ్దానము చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఎంతగా యాకోబు యొక్క జీవితము మారింది అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటది, ఒకరి ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారు. సో ఈ పెనూయేలు అనుభవంలో ఆగిపోయినాడు కదండి, ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు కదా. ఇటువంటి స్థితిలో ఎందుకు భయపడుతున్నాడు? అన్న చంపేస్తాడు అని భయపడ్డాడు. కానీ యాకోబు యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారింది. అందుకని శత్రువైన అన్న మిత్రుడిగా ఎలా మారాడో ఒక్కసారి ఏసావు యొక్క ప్రవర్తన చూద్దామా? కలుసుకున్నప్పుడు 33వ అధ్యాయము 4వ వచనం.
అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచి అంటే శత్రువు ఏమైపోయాడంటే మిత్రుడుగా మారిపోయాడు. సో యాకోబు యొక్క జీవితము పెనూయేలు దగ్గర మార్చబడింది. దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంది కనుక అన్న యొక్క ఈ రెస్పాన్స్ ని నెవర్ ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మో చంపేస్తాడు అనుకొని చాలా రకాలుగా ప్లాన్ చేశాడు, అందరినీ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా దేవునితో పోరాడాడు. అతని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా మారినప్పుడు ఏం జరిగిందంటే అన్న పరిగెత్తి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను, కన్నీరు విడిచెను. శత్రువు కూడా ఏమైపోయాడంటే మిత్రుడైపోయాడు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరి అనుభవాల ద్వారా నీకు వెళ్తూ ఉన్నావా? అనేక సార్లు అందరూ మన చుట్టూ ఉన్నప్పుడు పాఠాలు ఏం నేర్చుకో. మనం ఒంటరిగా ఉన్నప్పుడే పాఠాలు నేర్చుకుంటాం. ఒంటరిగా మిగిలిపోయినప్పుడే కన్నీరు కారుస్తాము. ఒంటరిగా ఉన్నప్పుడే మన హృదయపు లోతుల్లో ఉన్న భావాలను, ఆ బాధలన్నిటిని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటాం. అంత బాగున్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు, అంత సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడే గుర్తురావు. మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళకి ఏం ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇదే ఆలోచన. ఎప్పుడైతే నీ జీవితంలో ఒంటరి అనుభవాల ద్వారా నీవు వెళ్తూ ఉన్నావో వాటిని దేవుడు తనకు అనుకూలంగా మార్చే దేవుడు, దేవుని మీద నీవు ఆధారపడేటట్లు చేసే దేవుడు, దేవునికి సమీపముగా నీవు వచ్చేటట్లు చేసే దేవుడు, నీ జీవితాన్ని ఆయన మార్చే దేవుడు. మూడవది, యాకోబును ఎంతగా దీవించాడు అంటే హి మేడ్ హిమ్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదకరంగా చేశాడు. ఎట్లా చెప్పచ్చు అంటే ఈ రోజు మనం చూస్తున్నాము ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదండి? ఏ దేశము? ఎవరి సంతతి? యాకోబు సంతతి. యాకోబు 12 మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. వాళ్ళు విస్తరించి ఇశ్రాయేలు దేశము. ఏ ఇన్వెన్షన్ తీసుకున్నా ఇశ్రాయేలు వాళ్ళే కనిపెట్టారు. మరి యాకోబు మోసగాడే. మరి ఆశీర్వాదం ఏంటి? దేవుడు యాకోబును ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, జీవితాన్ని మార్చారు, దీవెనకరంగా చేశారు. యాకోబు దేవుడు అని పిలిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఆనాడు పెనూయేలు దగ్గర యాకోబును ఇశ్రాయేలుగా మార్చారే, పేరు మార్చారే. కానీ కీర్తనల్లో ఈ మాట రాయబడింది. ఒకసారి చూద్దామా? 20వ కీర్తన 1వ వచనము. 20వ కీర్తన 1వ వచనము. యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామము అంటే ఎవరి దేవుడిగా పిలువబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు? యాకోబులో ఎవరు కనబడుతున్నారండి? నీవు నేనే. మన ప్రవర్తనే యాకోబు జీవితంలో కనబడుతూ ఉంది. మన నైజం కూడా అలాంటి నైజమే. దేవుణ్ణి మోసం చేశాం చాలాసార్లు, చుట్టూ ఉన్న వారిని మోసం చేశాము. అనేక సార్లు మనుషుల ముందు ఒకలాగా ప్రవర్తిస్తాము, మనుషుల వెనకాల ఇంకొకలాగా. మందిరంకి వచ్చేటప్పుడు చాలా భక్తి కలిగిన వాళ్ళలాగా, ఇంట్లో తెలుస్తుంది మనమేంటో. ఇంట్లో కూడా ఎవరూ లేనప్పుడు మనమేంటో కరెక్ట్గా రియల్ కలర్స్ అని బయటకు కనిపిస్తాయి. దేవుడు చూస్తున్నారు కదా. దేవుని మోసం చేసిన వ్యక్తిగా నీవు ఉన్నావా? పెద్ద పెద్ద మోసాలు అక్కర్లేదు, చిన్న చిన్న మోసాలు చాలు. మన చుట్టూ ఉన్న వారిని, కుటుంబీకుల్ని మోసం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ వర్క్ ప్లేస్ లో అధికారులు మోసం చేసే వ్యక్తిగా ఉన్నావా? నిన్ను ఎన్నుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను దర్శించాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకొక మాటను కూడా చూద్దాం. ఇదే కీర్తనల గ్రంథము 146వ కీర్తన, 146వ కీర్తన 5వ వచనము. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు, ఎవరి దేవుడుగా పిలువబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు? యాకోబు దేవుడుగా. ఉదయకాల సమయంలో 4వ అంశము సత్యము ఏంటి అంటే, 3వది ఏంటి అంటే గాడ్ వాంట్స్ టు బ్లెస్ యు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. యాకోబును ఆశీర్వదించారు. ఈ రోజు ఆ ఆశీర్వాదము ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే మనకు కనబడుతూ ఉంది. 4వది, ఆయన నీ దేవుడుగా పిలువబడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నీకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హి వాంట్స్ టు బి యువర్ గాడ్. నీ దేవుడుగా ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకని ఏమని రాయబడి ఉంది? ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును. నీ దేవుడుగా ఆయన పిలువబడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 4 సత్యాలను గుర్తుంచుకుందామా? మొట్టమొదటిది ఏంటంటే సత్యము, గాడ్ వాంట్స్ టు స్టెప్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోనికి ఆయన అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఎంతటి పాడైపోయిన జీవితం
జీవితమైనా, ఎంతటి పాడైపోయిన స్థితిగతులైనా, నీ పరిస్థితుల్లోనికి దేవుడు రావాలనుకుంటూ ఉన్నారు. నీ పాపాన్ని బట్టి నిన్ను విడిచిపెట్టేయాలనుకోవట్లేదు. నీ వెన్నంటే ఉండి నిన్ను నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. రెండవది, గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క బ్రతుకును ఆయన మార్చాలి అని అనుకుంటూ ఉన్నారు. మూడవది, గాడ్ వాంట్స్ టు మేక్ యు అ బ్లెస్సింగ్. నిన్ను దీవెనకరంగా చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. నీ కుటుంబానికి దీవెనకరంగా, నీ సంఘానికి దీవెనకరంగా, సమాజానికి దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. నాలుగవదిగా, హి వాంట్స్ టు బి యువర్ గాడ్. నీ దేవుడుగా ఆయన ఉండాలి అని, నీ దేవుడుగా ఆయన పిలువబడాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. యాకోబు జీవితం యొక్క అంతము ఎలా ఉందో ఒక వచనాన్ని చదివి ఈ యొక్క సందేశాన్ని ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. మోసగాడైన యాకోబు ఏ స్థానానికి వెళ్ళాడు అంటే ఆశీర్వదించే స్థానానికి వెళ్ళాడు. ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారాడు. అలాగే యోసేపు కుమారులను ఆశీర్వదించే స్థానానికి వెళ్ళాడు. ఈ చివరి మాట పదము చూద్దామా? చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశానంటే అతని యొక్క అవసాన దశయందు, అంటే ముసలితనమందు చివరి దశయందు ఆరాధికుడుగా మారాడు. మోసగాడైన యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడి ఆశీర్వదించే వ్యక్తిగా మారాడు. ఆఖరికి వచ్చేసరికి ఎలా మారాడంటే ఆరాధించే వ్యక్తిగా మారాడు. మరణించే సమయానికి నిరీక్షణ కలిగిన వ్యక్తిగా మారాడు. గురి కలిగిన వ్యక్తిగా మారాడు. దేవుడు కోరుకున్న వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా మారాడు. అలాగే ఆఖరుగా ఆరాధించే వ్యక్తిగా మారాడు. ఉదయకాల సమయంలో ఈ రెండు అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకవేళ ఒంటరితనంలో నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే యాకోబు జీవితంలో యాకోబును ఎలాగైతే దీవించారో నిన్ను దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మో ఇంత ఘోరంగా నేను జీవించానే, ఇంత ఘోరంగా నేను బ్రతికానే, నాకంటూ ఆశీర్వాదం ఉంటుందా, నా బ్రతుకంటూ మారిద్దా, నేనంటూ దీవించబడతానా, నేనంటూ ప్రయోజనకరంగా ఉంటానా అన్న ప్రశ్న నీకున్నట్లయితే యాకోబు చేసిన మోసము మనకందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు నేటికి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇజ్రాయేలు దేశము నేటికి ఆశీర్వాదం చూస్తూ ఉన్నాము. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు. అపవాది చెప్పే అబద్ధాలు, అపవాది చెప్పే మాటలు వినద్దు. మన జీవితాలను మనం దేవునికి అర్పించుకున్నప్పుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మన తోడుండే దేవుడు, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే వరకు మనలను విడిచిపెట్టని దేవుడు. ఈ మాటలు మన హృదయంలో దాచుకున్నాము. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నామా? ఒక చెయ్యి మీ యొక్క గుండెల మీద పెట్టండి, మరొక చెయ్యి పైకెత్తి విశ్వాసముతో మన దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నారో ఈ మాటలు చెప్తాము. నన్ను దర్శించే దేవుడు, నన్ను పలకరించే దేవుడు, నాకు తోడై ఉండే దేవుడు, నన్ను దీవించే దేవుడు, నన్ను విడిచిపెట్టని దేవుడు, నా జీవితాన్ని బ్రతుకును మార్చే దేవుడు, నాకు నూతన స్వభావం ఇచ్చి నూతన వ్యక్తిగా మార్చే దేవుడు, నా మాట మార్చే దేవుడు, నా చూపు మార్చే దేవుడు, నా నడక మార్చే దేవుడు, నా గురి గమ్యము మార్చే దేవుడు. విశ్వాసంతో మనం పలికిన యొక్క మాటలను దేవుడు ముద్రించి మన జీవితాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదామా? విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నామా? నీ యొక్క జీవితము యాకోబు జీవితం ఇలా ఉందా? జీవితము నిండా పాపము, గుండెల నిండా పాపముతో దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే నేను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. దేవుని సన్నిధిలో నీ యొక్క పాపాలు ఒప్పుకుంటావా?
గాడ్ వాంట్స్ టు ఫర్గివ్ యువర్ సిన్స్. ఇంకెప్పటికీ ఆయన జ్ఞాపకము చేసుకొనని దేవుడు. సముద్రపు అగాధములో నీ యొక్క పాపములను పడవేసే దేవుడు. దేవునికి చెప్తావా, దేవా ఈ పాపములో నుండి నేను బయటకు రావాలనుకుంటున్నానయ్యా, నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, శాపాన్ని కొని తెచ్చుకునే విధంగా నా యొక్క జీవితం ఉందయ్యా, నా కుటుంబానికి నేను దీవెనకరంగా ఉండాలయ్యా, దీవెనను తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి కానీ శాపాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా, మార్చబడిన వ్యక్తిగా ఇక్కడి నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నూతన స్వభావము కలిగిన వ్యక్తిగా నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా, నూతన వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా నేను వెళ్ళాలనుకుంటున్నాను యేసయ్యా, నూతన జీవితాన్ని నాకు దయచేయండి, నా జీవితాన్ని మార్చండి అయ్యా, నా బ్రతుకును మార్చండి అయ్యా, నూతన వ్యక్తిగా నన్ను చేయండి. యాకోబును మార్చారు కదయ్యా, నా జీవితాన్ని మార్చండి. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నా లైఫ్ నా ఇష్టం అనుకున్నంత కాలము దేవుడు ఏమీ చేయలేడు, ఎవరిని మార్చలేరు. నీ హృదయపు తలుపు దగ్గర ఆయన నిలబడి తడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అయినా నీ హృదయపు తలుపులు తెరుస్తావా? నీ హృదయంలోనికి దేవుడు రావాలని ఇష్టపడుతూ ఉన్నారు. దేవా నా జీవితంలోనికి రండయ్యా, నా పరిస్థితిలోనికి మీరు రండయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా. గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు మేక్ యు అ బ్లెస్సింగ్. ఆశీర్వాదమే లేదు నా జీవితంలో అని బాధపడుతున్నావా? కృంగిపోతూ ఉన్నావా? దిగులు చెందుతూ ఉన్నావా? బాధపడద్దు. యాకోబు జీవితము ఎవ్వరికీ ప్రయోజనము కరము కాని వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుడు హి మేక్ హిమ్ అ బ్లెస్సింగ్. అతని సంతానాన్ని బిడ్డలను దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రపంచమంతా గుర్తించే విధంగా ఆశీర్వాదము నేటి దినాన మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. నీ చుట్టూ ఉన్న వారు గుర్తించే విధంగా గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. నీ దేవుడు నీ పక్షాన ఉన్నారని, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని, నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడని చుట్టూ ఉన్న వారు సాక్ష్యం చెప్పే విధంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని ఇష్టపడుతూ ఉన్నారు. కృంగిపోకు, దిగులు చెందకు. ఒకరోజు రాబోతూ ఉంది, నీ తలను దేవుడు ఎత్తపోతూ ఉన్నారు, నిన్ను పైవాడిగా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. కానీ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావా? నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? కడగబడిన వ్యక్తిగా పశ్చాత్తాపముతో నిండిన హృదయంతో దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటావా? మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒంటరిగా ఉన్నానని కుమిలిపోతూ ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధతో నలిగిపోతూ ఉన్నావా? కన్నీరు కారుస్తూ ఉన్నావా? దుఃఖపడుతూ ఉన్నావా? నా పరిస్థితులు ఇంకా మారవా, నా జీవితం ఇంక ఇంతేనా అని వేదన చెందుతూ ఉన్నావా? దిగులు చెందద్దు. దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చేతిలో పెట్టు. మనం ఆయనను వెతకలేదు కానీ ఆయనే మనలను వెతుక్కుంటూ వచ్చారు. ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చారు నీ కోసమే, కేవలము నీ కోసమే. నిన్ను ప్రేమించి పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. నీ కొరకు ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ జీవితాన్ని ఒక్కసారి దేవుడికి అప్పగిస్తావా? నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవా నా మాటను మార్చండి, నా చూపును మార్చండి, నా నడకను మార్చండి, నా ప్రవర్తనను మార్చండి, నా స్వభావాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా, నన్ను నేను నీకు అప్పగిస్తున్నానని చెప్తామా దేవునికి? అవును, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో నీవున్నా, జీవితం నీకు అర్థం కాకపోయినా, ఇక జీవితమే వ్యర్థమని నీవు అనుకుంటూ ఉన్నా, కృపా కనికరము కలిగిన దేవుడు, నీ కష్టాల కడలిని ఆయన దాటించే దేవుడు, మునిగిపోయేటట్టు చేసే దేవుడు కాదండి. నడి సముద్రంలో అలలను అణిచివేసే దేవుడు, నీ జీవితంలో చెలరేగిన తుఫానును నోటి మాట చేత గద్దించే దేవుడు. ధైర్యం తెచ్చుకుంటావా? ధైర్యం తెచ్చుకుంటావా? ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును
ప్రార్థన చేసుకుందాం. తండ్రి, దయగల రక్షక, మహాపరిశుద్ధుడు యేసయ్య, ఘనమైన నామానికి మరోసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని దేవా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం స్తోత్రాలు. దేవా తండ్రిని మోసం చేసి, దేవాలను మోసం చేసి, దేవా వెళ్తున్నటువంటి యాకోబుని మీరు